ఇప్పుడు కేవలం 7999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. పాన్ ఇండియా మాట పాతదైపోయింది. పాన్ ఇండియా రిలీజ్ అంటే మూసగా చూస్తున్నారు. అందుకే పాన్ వరల్డ్ అంటున్నారా? SSMB 29 కెన్యా స్కెడ్యూల్ తో మరోసారి పాన్ ఇంటర్నేషనల్ ని గుర్తు చేశాడు జక్కన్న. తెలుగులో రూపొందుతున్న పాన్ ఇంటర్నేషనల్ మూవీస్ ఏంటో చూసిద్దామా? అందరూ అనుకున్నట్టే రాజమౌళి పాన్ వరల్డ్ మూవీ తీస్తున్నాడు. RRR తర్వాత రాజమౌళికి గ్లోబల్ వైడ్ వచ్చిన క్రేజ్ అంతా ఇంత కాదు. హాలీవుడ్ లెజెండరీ డైరెక్టర్స్ జేమ్స్ కెమెరూన్, స్పిల్బర్గ్ కు రాజమౌళి ఫేవరెట్ డైరెక్టర్ అయిపోయాడు. ఆస్కార్ తర్వాత రాజమౌళి మహేష్ తో పాన్ వరల్డ్ మూవీ తీస్తాడని ప్రచారం జరిగింది. రాజమౌళి మహేష్ బాబు మూవీ షూటింగ్ ప్రస్తుతం కెన్యాలో జరుగుతోంది. కెన్యా మంత్రిని రాజమౌళి టీం కలిసింది. సినిమా 120 దేశాల్లో రిలీజ్ అవుతుందని కెన్యా మంత్రి పెట్టిన పోస్ట్ వైరల్ కావడమే కాదు, SSMB 29 పాన్ ఇంటర్నేషనల్ మూవీ అయిపోయింది. ఇక ప్రమోషన్ అంతా ఆ స్థాయిలోనే ఉండబోతోంది. అవతార్ ప్రమోషన్ కు జేమ్స్ కెమెరూన్ ఇండియా వచ్చినప్పుడు SSMB 29 కు సంబంధించిన గ్లిమ్స్ రిలీజ్ చేస్తారని టాక్ వినిపించింది. అట్లీ బన్నీ మూవీ కూడా రాజమౌళిని ఫాలో అవుతున్నారు. SSMB 29 పాన్ ఇంటర్నేషనల్ మూవీగా ప్రమోట్ చేస్తున్న హాలీవుడ్ ఏజెన్సీని అట్లీ టీం సంప్రదిస్తోందట. సినిమాకు సంబంధించి అట్లీ బన్నీ వీడియో చూస్తుంటే హాలీవుడ్ రేంజ్ లో VFX ఉంటాయని అర్థమవుతోంది. గ్రాఫిక్స్ ఎక్స్పర్ట్స్ కూడా ఇలాంటి కథ వినలేదు, చూడలేదు అని కామెంట్ చేశారు. దసరా నుంచి హిట్ 3 వరకు 4 సినిమాలను పాన్ ఇండియాగా రిలీజ్ చేస్తే తెలుగులో తప్ప మరో భాషలో హిట్ కాలేదు. ప్రస్తుతం నటిస్తున్న ది ప్యారడైజ్ తో పాన్ ఇంటర్నేషనల్ లెవెల్లో అదృష్టం పరీక్షించుకుంటున్నాడు నాని. దసరా డైరెక్టర్ శ్రీకాంత్ వదిలా నానిలోని యాక్టింగ్ స్కిల్స్ ను ప్రపంచానికి పరిచయం చేయాలని అనుకున్నాడు. దసరాతో నానిని పాన్ ఇండియాకు, త్వరలో తీయబోయే ది ప్యారడైజ్ తో పాన్ వరల్డ్ కు ఇంట్రడ్యూస్ చేస్తున్నాడు. సౌత్ లోని 4 లాంగ్వేజెస్ తెలుగు, తమిళం, మలయాళం, కన్నడతో పాటు హిందీ, బెంగాలీలో కూడా రిలీజ్ కు ప్లాన్ చేస్తున్నారు. ఒక అడుగు ముందుకేసి ఇంగ్లీష్, స్పానిష్ లో కూడా రిలీజ్ చేస్తూ ది ప్యారడైజ్ కు పాన్ వరల్డ్ కళ తీసుకొస్తున్నాడు. వార్ 2 ఫ్లాప్ అయినా తారక్ తగ్గేదే లేదంటూ ప్రశాంత్ నీల్ మూవీతో పాన్ వరల్డ్ లోకి ఎంట్రీ ఇస్తున్నారు అని టాక్. RRR తో వచ్చిన గ్లోబల్ ఇమేజ్ ని యూజ్ చేసుకోవాలని చూస్తున్నారట తారక్. పాన్ వరల్డ్ లోకి ఎంట్రీ ఇద్దామనుకున్న ప్రభాస్ కలను కల్కి తీర్చలేకపోయింది. ఆ తర్వాత కల్కి జపాన్ లో రిలీజ్ అయిన ఈ మైథలాజికల్ థ్రిల్లర్ జాపనీస్ కు అర్థం కాలేదు. అయితే సందీప్ వంగ డైరెక్షన్ లో నటిస్తున్న స్పిరిట్ ఇంకా సెట్స్ పైకి రాకపోయినా పాన్ వరల్డ్ గా రిలీజ్ చేస్తారని తెలిసింది. కొరియన్ సూపర్ స్టార్ డాన్ లీ స్పిరిట్ లో విలన్ గా నటిస్తున్నాడన్న టాక్ వినిపిస్తోంది. ఇక ఇదే నిజమైతే స్పిరిట్ ను జపాన్, చైనాతో పాటు కొరియా భాషలో కూడా రిలీజ్ చేస్తారు. మన వాళ్ళు 500, 1000 కోట్లు కలెక్ట్ చేస్తున్న పాన్ వరల్డ్ రిలీజ్ కళ తీరడం లేదు. హనుమాన్ ను ప్రపంచవ్యాప్తంగా 14 భాషల్లో రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించినా కుదరలేదు. మరి జై హనుమాన్ తో అయినా అది సాధ్యమవుతుందో లేదో చూడాలి.